హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్నే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఈ సర్టిఫికేట్ యూజ్ ఏంటంటే ఓసీ కేటగిరీ సంబంధించి ప్రజలకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, లేదా జాబ్స్లో కావచ్చు. ఒక 10% రిజర్వేషన్ అనేది మనకు సెంట్రల్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ని క్లెయిమ్ చేయడానికి మీకు వచ్చేసి ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. చాలా యూజ్ఫుల్ డాక్యుమెంట్ ఈ ఓసీ కేటగిరీ ప్రజలకి. సో దీన్ని ఎలా అప్లై చేయాలి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది చూసేద్దాం. ఈ సర్టిఫికేట్ పొందడానికి ఎలిజిబుల్ క్రైటీరియాని ఒకసారి గమనిస్తే, ఈ సర్టిఫికేట్ పొందాలంటే కంపల్సరీ మీరు జనరల్ కేటగిరీలో ఉండాలి. జనరల్ కేటగిరీ అంటే మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ సంబంధించిన ప్రజలైతే అయి ఉండకూడదు. ఓకేనా? కంపల్సరీ ఓన్లీ ఓసీ వాళ్ళకే ఈ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షల లోపల ఉండాలి. 8 లక్షల పైన ఉంటే ఈ సర్టిఫికేట్ అనేది మీకు చెందదు. మీరు ఒకవేళ ఎంప్లాయీస్ అయితే మీకు సంబంధించిన పే స్లిప్స్ అని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే మీకు వచ్చేసి 5 acres కంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు. అలాగే 1000 స్క్వేర్ ఫీట్ కంటే మున్సిపల్ అర్బన్ ఏరియాల్లో మీకు రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేది ఉండకూడదు. ఇలా చూడండి, ఇక్కడ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 స్క్వేర్ ఫీట్, రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 స్క్వేర్ యార్డ్స్ ఇన్ అబోవ్ నోటిఫైడ్ అండ్ అబోవ్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. ఇలా మీకు కొన్ని క్రైటీరియా ఇస్తుందన్నమాట. ఆ క్రైటీరియా ప్రకారం మీరు వచ్చేసి మీట్ అయితేనే ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, ఈ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs అంటే మీ ఇండివిజువల్ కాదు, మీ ఫ్యామిలీ, కంప్లీట్ మీ ఫ్యామిలీలో సంబంధించి అందరికీ కలిపి 8 lakhs కంటే బిలో ఇన్కమ్ ఉంటేనే ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా? ఇకపోతే ఈ సర్టిఫికేట్కి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. మనకు అప్లికేషన్ ఫామ్ కావాలి. అప్లికేషన్ ఫామ్, రైస్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒకవేళ మీరు ఐటీ రిటర్న్ ఫామ్ ఫైల్ చేస్తే ఐటీ రిటర్న్స్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే పే స్లిప్స్ కావాలి. ఓకేనా? కంపల్సరీ ఒక నోటరీ అఫిడవిట్ కావాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ ఫోటో కావాలి. ఓకేనా? ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ ఫోటో మ్యాండేటరీగా కావాలి. ఏమేం కావాలి? ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి తీసుకురావాలి. రైస్ కార్డ్ కావాలి. ఇంట్లో వాళ్ళందరూ ఆధార్ కార్డ్స్ కంపల్సరీ అడుగుతారు. ఓకేనా? ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ ఆధార్ కార్డ్స్ కంపల్సరీ అడుగుతారు. ఫాదర్, మదర్, స్టూడెంట్, ఓకేనా, బ్రదర్, ఇలా ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఆధార్ కార్డ్స్ అడుగుతారు. మీరు ఐటీ రిటర్న్స్ చేసి ఐటీ రిటర్న్స్ అడుగుతారు. మీరు ఎంప్లాయీ అయితే పే స్లిప్స్ అడుగుతారు. ఒక నోటరీ అఫిడవిట్ మ్యాండేటరీగా కావాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఒకవేళ మీకు మున్సిపల్ ఏరియాలో కానీ టౌన్ పల్లెల్లో కానీ ఇల్లు కనుక ఉంటే దానికి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి పన్ను పేపర్ కంపల్సరీ తీసుకురావాలి. పన్ను కాగితం అయితే కంపల్సరీ అడుగుతారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయాలి వెదర్ అది 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. సో ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఒక నోటరీ అఫిడవిట్ జత చేస్తే దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ అప్లికేషన్లో కూడా ఒక యూజ్ ఉంది. ఎలాగో నోటరీకి వెళ్తారు కాబట్టి ఈ అప్లికేషన్ అంతా ఈవెన్ అక్కడే ఫిల్ చేసుకుని తీసుకురావచ్చు. సో కంప్యూటర్ టైప్తో. సో మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్తే చాలు. నోటరీతో పాటు ఈ అప్లికేషన్ కూడా ఫిల్ చేసి మీకు ఇస్తారు. సో ఈజీ అవుతుంది. కానీ ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఇక్కడ ఫోటో మ్యాండేటరీగా కొంచెం రీసెంట్ ఫోటో పేస్ట్ చేయండి. ఇంకొకటి, ఈ సర్టిఫికేట్ అనేది మనకు వచ్చేసి ఓన్లీ 1 year వ్యాలిడిటీ. ఒక ఫైనాన్షియల్ ఇయర్కే వస్తుంది, మార్చ్ టు ఏప్రిల్. సో కాబట్టి అంతకు మించి వ్యాలిడిటీ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇది మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? అందుకే ఇక్కడ రాశారు ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏంటిని, మార్చ్ టు ఏప్రిల్. కాబట్టి ఏ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి నువ్వు చేసుకుంటున్నావో అక్కడ వచ్చేసి రాయాల్సి వస్తుంది. సారీ, ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ యాజ్ యూజువల్ మనం చెప్పిన రూల్స్ ప్రకారం ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్లో
విత్ సర్నేమ్ రాయాలి. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే ఆధార్ కార్డ్ ప్రకారం రాయాలి. ఫాదర్ నేమ్, జెండర్ అంటే ఆడ మగ, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఎడ్యుకేషన్ రికార్డ్స్ ప్రకారం పక్కాగా రాయాలి. మీ ఆధార్ నెంబర్, మీ క్యాస్ట్ కేటగిరీ ఏంటి, కంపల్సరీ ఇది ఓసీ ఉంటుంది, ఓసీలో ఏ క్యాస్ట్ మెన్షన్ చేయాలి. మీ డోర్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ప్రజెంట్ డోర్ నెంబరు, మీ పోస్టల్ అడ్రస్ ఏమైనా పోస్టల్ అడ్రస్ మెన్షన్ చేయాలి. మీ రైస్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్, ఈ యాన్యువల్ ఇన్కమ్ కంపల్సరీ 8 lakhs బిలో ఉంటేనే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా? కంపల్సరీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs బిలో ఉండాలి. ఇవన్నీ ఎస్ఆర్ను రాయాల్సి వస్తుంది. 5 acres ల్యాండ్ ఉందా, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉందా, ఇదండి అప్లికేషన్. సిగ్నేచర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఈ అప్లికేషన్ని తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఈ అప్లికేషన్లో ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే 10% రిజర్వేషన్ క్లెయిమ్ చేయడం వల్ల చాలామంది ఇటీవల కాలంలో జాబ్స్ వచ్చిన పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఇప్పుడు ఎస్పెషల్లీ ఎక్కడ అడుగుతారంటే మనకు ఐఐటీస్లో కానీ వాటిలో అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. సో ఆ ఈడబ్ల్యూఎస్ కోటాని క్లెయిమ్ చేయాలంటే కంపల్సరీ ఈ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా కావాలి. సో అదే పనిగా స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యువల్ కూడా చేసుకోవాలి. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. ఓల్డ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే కుదరదు. సో రీఇష్యూషన్ కుదరదు కాబట్టి ఎవ్రీ ఇయర్ దీన్ని అప్లై చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.